ఏపీలో పాకిస్తాన్ పేరుతో ఒక కాలనీ ఉంది. మీరు వింటున్నది నిజమే. విజయవాడలోని పాకిస్తాన్ కాలనీ పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఎప్పటినుంచో ఆ పేరు కొనసాగుతోంది. అయితే ఆ పేరు మార్చాలని స్థానికులు చాలా ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు. కానీ ఎట్టకేలకు వారి విన్నపాన్ని మన్నించింది ఏపీ ప్రభుత్వం. ఆ కాలనీ పేరును మార్చింది. స్థానికులకు ఇష్టమైన మరో పేరును ప్రకటించింది. విజయవాడలోని 62వ డివిజన్ పరిధిలో ఈ పాకిస్తాన్ కాలనీ ఉంది. ఆ కాలనీ పేరును తాజాగా మార్చారు. భగీరథ కాలనీగా నామకరణం చేశారు. అదే సమయంలో స్థానికుల ఆధార్ చిరునామాను సైతం మార్చినట్టు జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కాలనీగా ఉన్న ఈ కాలనీ పేరు మార్చాలని గత కొద్ది రోజులుగా స్థానికులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులకు విన్నపాలు చేసేవారు. ఎట్టకేలకు ఆ పేరు మార్పు సహకారం అయ్యింది. పాకిస్తాన్ కాలనీ పేరు వెనుక చాలా చరిత్ర ఉంది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. ఆ సమయంలో ఇరు దేశాల సరిహద్దుల్లో ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అప్పట్లో కొన్ని కుటుంబాలు ఇండియాకు వచ్చి తలదాచుకున్నాయి. అటువంటి సమయంలోనే 40 కుటుంబాలతో విజయవాడలోని పాయకాపురంలో ఈ కాలనీ ఏర్పాటయ్యింది. 1984లో 40 గృహాలు, 3 రోడ్లతో నిర్మించిన ఈ కాలనీకి పాకిస్తాన్ కాలనీగా పేరు పెట్టారనే ఒక వాదన ఉంది. ఇక్కడ మరో రకమైన ప్రచారం కూడా జరుగుతోంది. దేశ విభజన సమయంలో కొన్ని కుటుంబాలు నిర్వాసితులుగా, శరణార్థులుగా పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ నుంచి గుజరాత్ మీదుగా భారత్లోకి వచ్చారని చెబుతున్నారు. వందలాది కుటుంబాలు వలస వచ్చాయని, చెన్నై, కోల్కతా రైలు మార్గంలో ఉన్న విజయవాడ ప్రధాన కూడలిగా ఉండటంతో ఈ కుటుంబాలన్నీ ఇక్కడకు వచ్చాయని ఒక ప్రచారం. అలా ఇక్కడ స్థిరపడటంతో పాకిస్తాన్ కాలనీ పేరిట గృహ సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారనేది మరొక కథనం. అయితే దశాబ్దాల కింద వచ్చిన వీరు స్థానికులతో కలిసిపోయారు. ఎక్కడివారుగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పాకిస్తాన్ కాలనీ కాస్త భాగీరథ కాలనీగా మారింది. కొత్త పేరుతో ఈ ప్రాంతంలో నివాసం ఉండే దాదాపు 60 మందికి ఆధార్లో అడ్రస్ మార్చినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ కాలనీ పేరు మార్చాలని కోరుతూ స్థానికులతో పాటు రాష్ట్ర నగర్ రాజ్పూత్ సేవా సమితి సభ్యులు పోరాడుతూ వచ్చారు. దానికి స్పందిస్తూ ప్రభుత్వం కాలనీ పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. అయితే దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పేరు మార్పుతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.